ఏ ఏ సెక్టార్స్‌లో ఎక్కువ వాడుతుంటారు? చాలా సెక్టార్స్‌లో వాడుతుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టర్ అనుకుందాం. సో, బ్యాంక్స్ మనకు క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంటాయి మనం. క్రెడిట్ స్వైప్ చేస్తుంటాం. లాక్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేస్తుంటారు ఎంతోమంది అట్ ద సేమ్ టైమ్. బట్ మీ క్రెడిట్ కార్డ్ ఎవరో దొంగిలించారు. దొంగిలించి స్వైప్ చేసేసారు. మీరు డైలీ విశాఖపట్నం నుంచి స్వైప్ చేస్తుంటారు. బట్ ఈరోజు హైదరాబాద్ నుంచి స్వైప్ అయింది. ఓకే. సో, స్పాంటేనియస్‌గా ఇమ్మీడియేట్‌గా అది ఫ్రాడ్ అని డిటెక్ట్ చేయాలన్నమాట. అది ఏ సిస్టమ్ చేస్తుంది. ఇది ఫైనాన్షియల్ సెక్టార్‌లో. ఓకే. అలాగే గవర్నెన్స్‌లో. సో, గవర్నెన్స్‌లో క్రౌడ్‌ని ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉందో ఆ క్రౌడ్ మేనేజ్ చేయడానికి డ్రోన్స్ యూజ్ చేసి ఏఐ ఎనేబుల్డ్ కెమెరా డ్రోన్స్‌లో పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్‌కి సిగ్నల్స్ పాస్ చేయాలి. ఓకే. ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంది అని. ఓకే. రైట్. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్‌గా ఇప్పుడు కొన్ని జంక్షన్స్‌లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటది. బట్ కొన్ని సైడ్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని సైడ్స్ తక్కువ ఉంటది. అది ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ మాన్యువల్‌గా మౌంట్ చేస్తుంటారు. అలా కంటే ఏం చేస్తుంటది, పైన కెమెరా ఉంటది. ఓకే. రైట్. అక్కడి నుంచి చెక్ చేస్తుంది ఎంత ట్రాఫిక్ ఉందని. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ టైం ఇస్తుంది, తక్కువ ఉంటే తక్కువ టైం ఇస్తుంది. అది డైనమిక్‌గా టైం చేంజ్ చేస్తుంటదనమాట. ఓకే. రైట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చాలా సెక్టార్స్‌లో ఏఐ యూజ్ చేస్తున్నారు. ఇవి కొన్ని సెక్టార్స్.